భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేస్తుందా? తెలంగాణకు చెందిన ఏక్నాథ్ షిండే పాత్రను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోషించారా? ఈ వాదన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కోమటిరెడ్డి కలిశారని సంచలన కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి తాజాగా 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి అసలు విషయాన్ని ప్రస్తావించారు. కోమటిరెడ్డి తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయినట్లు ఆయన అన్నారు. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నేతలు వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజార్టీ తక్కువగా ఉండడం మరియు 5 మంత్రులు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. ఒకరిపై ఎవరికి నమ్మకం లేదని, తగిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను ముట్టుకోగల దమ్ముంటే రాష్ట్రంలో 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. 5 మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారనే విషయం రేవంత్కే తెలియాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే ప్రజల ఆదేశాన్ని గౌరవించే బీజేపీ ఈ చర్యను ప్రోత్సహించలేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తున్నారని, రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చర్చించుకున్నందుకు బీఆర్ఎస్పై అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ విమర్శించిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. కానీ ఇప్పుడు అదే పని చేస్తూ ఇతర నేతలను తన పార్టీలోకి లాగుతున్నారని చెప్పారు.